నమస్కారం. ఇది మానస టీవీ న్యూస్. తెలంగాణ వార్తా ప్రపంచంలో సరికొత్త శకం. నిజం, నేరుగా, నిర్భయంగా మీకోసం. జరగండి కొంచెం జరగండి ఎన్నో తీర్ల సేవలు చేస్తారు. కొంతమంది బిజినెస్ చేసుకుంటా ఎంతో మందికి ఉద్యోగం కలిగిస్తారు. కొంతమంది సమాజ సేవ కొరకు ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు. ఇక్కడికి నేను ఇంతకు ముందు వచ్చినుంటిని. అప్పుడు ఇక్కడ ఏదో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది. దాని తర్వాత మళ్ళీ కూడా వస్తున్నా. చాలా సంతోషము ఈ అవకాశం వచ్చింది ఈరోజు ఇలా పాల్గొన్నందుకు. మీ అందరు కూడా ఇట్లనే ఒక ఆదర్శంగా అందరు కూడా ఇదే మీకు మీ దిక్కు చూస్తాము. మొత్తం సమాజం ఎట్లుండాలని మీతో పాటు ఉంటాము, మీతోటి కలిసి ఉంటాము. మరోసారి ఈ అవకాశం ఇంత అన్నందుకు కూడా ధన్యవాదాలు. బసవేశ్వర్ మహారాజ్కి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. లేని సహృదయుడు, విరామ మెరుగని సద్గురు. జయహో జయహో ఇంద్ర చంద్ర, జయహో జయహో. పట్నం మహేందరెడ్డి గారు, మా తాండూరు పట్టణ ప్రథమ పౌరులైనటువంటి శ్రీమతి పట్లోల నీరజ బాలరెడ్డి గారు, మరియు బీఆర్ఎస్ నాయకులు అందుగుల శ్రీశైల్ రెడ్డి గారు, అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల నరసింహ గారు, మరియు కౌన్సిలర్ ఎన్నికల నిర్వహణ చక్కగా చేపట్టినటువంటి శ్రీ వెంకట నారాయణ సార్ బృందం, మరియు మా మఠం మడపతి స్వాములు, మరియు ప్రత్యేక ఆహ్వానతులను చేసినటువంటి
ఇందూరు మాంతయ్య స్వామి గారు మరియు సిద్ధేంద్ర స్వామి గారు మరియు నా తోటి కార్యవర్గ సభ్యులకు మరియు ఇక్కడికి ఈ ప్రమాణ స్వీకారోత్సవం విచ్చేసినటువంటి వీరశైవ డాక్టర్ సంపత్ గారు వీరశైవ యువత సభ్యులకు మరియు వీరశైవ అక్కమాదేవి మహిళా కమిటీ మహిళలందరికీ మరియు సభ సభ్యులకు పత్రికా విలేకరులకు మా కార్యాలయ సిబ్బందికి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున్న నా యొక్క నమస్సు మాంజలు శరణార్థులు. ఏదైతే గత నెలలో ఎన్నికల్లో నిర్వహించడం జరిగింది. 28 సంవత్సరములకు గాను జరిగిన ఎన్నికలలో కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకోబడినాను. నేను సమాజమునకు మనపూర్వకంగా నిస్వార్థంగా రాజకీయాలకు అతీతంగా సేవ చేయగలననియు సమాజమునకు చెందిన చర స్థిరాస్తులు కాపాడుదుననియు సమాజమునకు చెందిన అంశములను రహస్యముగా ఉంచుదననియు సమాజ నియమాలకు కట్టుబడి ఉండుననియు వీరశైవ మతోద్ధారణకు పాటుపడుననియు శ్రీ జగజ్యోతి బసవేశ్వరుని సాక్షిగా మరియు నా మనపూర్వకంగా ప్రమాణము చేయుచున్నాను. తర్వాత ఉంచుదననియు సమాజ నియమాలకు కట్టుబడి ఉండుననియు వీరశైవ మతోద్ధారణకు పాటుపడుతున్ననియు శ్రీ జగజ్యోతి బసవేశ్వరుని సాక్షిగా మరియు నా మనపూర్వకంగా అనగా శక్తి భాస్కర్ వీరశైవ సమాజము తాండూరునకు 2026 ఈ ప్రోగ్రాం చేయడం చాలా సంతోషం. గతంలో కూడా తంబాక్షేకర్ మున్సిపల్ వైస్ చైర్మన్ కూడా పనిచేస్తున్నారు. చాలా చక్కగా ప్రజల మధ్యలో ఉండి పనిచేసే వ్యక్తి అధ్యక్షులు ఎన్నుకోవడం చాలా సంతోషం. దానికి తోడుగా ఆర్ బసవరాజు గారు కూడా ఎన్నికైనారు. వారు కూడా మీ సమాజానికి చాలా సేవలు చేసి మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఆర్ బసవరాజు తంబాక్షేకర్తో పాటు నూతనంగా ఎవరైతే మరి ఎన్నికైనారో వారందరూ కూడా ముందు సమాజానికి మంచి సేవలు అందియాలని చెప్తున్నాం. ఈ హాల్ విషయంలో కానీ ఈ సమాజానికి ఏ విషయాన్ని ఎప్పుడైనా కూడా మేము మరి మా సాయం చేసుకుంటూ వచ్చినాం. చక్కగా ఈ మ్యారేజ్ హాల్ కూడా కట్టడం జరిగింది. మరి మీ కమ్యూనిటీ హాల్ ఎక్కడైతే షాప్స్ కూడా మరి రోడ్ మీద వేసుకున్నప్పుడు కూడా మీ సమాజానికి కూడా మేము చాలా సహకరించడం జరిగింది. ముందు కూడా ఎలాంటి కార్యక్రమాలు ఉన్నా కూడా మీ సమాజానికి ఎప్పుడు కూడా మేము మరి సహాయానికి ముందుంటామని చెప్పుకుంటూ మరి ఎవరైతే నూతనంగా అధ్యక్షుడు తంబాక్షేరుతో పాటు మరి కొత్తగా ఎన్నుకున్నారో వారందరూ కూడా సమాజానికి మంచి సేవలు అందించాలి. దాని ముఖ్యంగా మరి ఈ సమాజం ద్వారా కూడా ప్రతి మండలాల్లో కూడా మంచి కార్యక్రమాలు చేస్తారు. గతంలో మరి మండల హెడ్ క్వార్టర్లో మరి ఏదైతే హెల్త్ క్యాంపులు కానీ మరి పేదవారికి మరి చదివించడం కానీ ఇలాంటివన్నీ కూడా మీ సమాజం ద్వారా చేస్తుంటారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు కూడా చాలా చేయాలని చెప్పుకుంటూ మరి దానికి మా సహకారం ఉంటుందని చెప్పుకుంటూ కొత్తగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తంబాక్షేకర్ గారు, ముఖ్య అతిథి గౌరవ తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్పర్సన్ దేవత బాలిక గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహ గారు, కన్నం పురుషోత్తమరావు గారు, వేదిక మీద పెద్దలందరికీ తాండూరు
వీరశైవ సమాజానికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఒక 1000 సంవత్సరాల కింద 12వ శతాబ్దంలో శక్తి విశిష్ట అద్వైత సిద్ధాంతకర్త బసవేశ్వరుడు, అల్లమ ప్రభువు, అక్క మహాదేవి వాళ్ళు ఆ రోజు సమాజంలో చాలా కుల వైషమ్యాలు ఆ రోజు 12వ శతాబ్దం. ఈరోజు చూస్తున్నాం మనం 2026లో ఎట్లా కొట్లాడుకుంటున్నాం కులం పేరుతో, మతం పేరుతో. ఆ రోజు కూడా కుల వైషమ్యాలు, మూఢ విశ్వాసాలు సమాజం అల్లకల్లోలమైన సందర్భంలో బసవన్న, ఆ తర్వాత మనం ఆయన్ని దేవుడిగా భావించి బసవేశ్వరుడిగా కొలుసుకుంటున్నాం. ఆ రోజు సమాజము సరైన దారిలో నడవాలన్న ఉద్దేశంతో పరమశివుడు అంటేనే గొప్ప ఆది యోగి, మనుషులని మాత్రమే కాదు సకల చరాచర ప్రాణులను కూడా అమితంగా ప్రేమించే పరమశివుడి పేరు మీద వీరశైవ వర్గము వచ్చింది. ఇంతకుముందు పాప సాయి మీద భరతనాట్యం చేసిన పాటలో చంద్రకళాధర సహృదయ, అంతటి సహృదయుడు శివుడు మీరు ఆ రూపం చూస్తే మొత్తం సగం శరీరాన్ని పార్వతికి ఇచ్చిన ఆది ఫెమినిస్ట్ శివుడు, అర్ధనారీశ్వరుడు. అంటే ఎట్లాంటి వివక్ష, కుల వివక్ష, మతము, వర్గము, లింగ వివక్ష ఏమి కూడా లేని లింగ ధారణతో నిత్యం పవిత్రంగా జీవితము ఆచరించే వీరశైవ సమాజ సభ్యులు పెద్దలకు అందరికీ మరొకసారి పేరు పెట్టిన నమస్కారం. ఈరోజు మనము బసవన్న, బసవేశ్వరుడు, అక్క మహాదేవి, అల్లమ ప్రభు, జంగమ శివుడు వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది మనం ప్రేమగా ఉండాలి, ప్రేమను పంచాలి. అది టేక్ హోమ్ మెసేజ్ గా ఈరోజు చాలా విశిష్టమైన రోజు. ప్రపంచ యోగా దినోత్సవం, ప్రపంచ సంగీత దినోత్సవం, ప్రపంచ తండ్రుల దినోత్సవం, ఫాదర్స్ డే అయ్యవచ్చు. సో ఈ సందర్భంగా మీకందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి అభినందనలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు ముగిస్తాను. గత 30 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి అనవాయితీని కంటిన్యూ చేసుకుంటూ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎవరైతే సమాజానికి బాగుంటారో, ఇంకా ఏం చేస్తే బాగుంటుందనే మంచి ఉద్దేశంతో ఈరోజు ఒక కొత్త పాలకులు ఎన్నుకుంటారు. ఆ పాలకులు కూడా చేసే యాక్టివిటీస్ కూడా ఈరోజు భద్రపట్టేప్పుడు ఉన్నారు. వాస్తవమే, ఆ రోజు చాలా మంది షాప్స్ కాడిగా ఇచ్చేసుకునే కొద్ది రెనోవేషన్ చేయడానికి పోయినప్పుడు దాసోహం అనేది చాలా అవసరమైనటువంటిది. దాసోహం పూర్వంలో ప్రతి ఇంటికి తిరిగి విక్షేపణ చేసుకునే కొంతమంది చదువుకునే వాళ్ళు చెప్పడమే కాకుండా ప్రత్యక్షంగా మందరసాన్ని చూస్తూ ఉన్నాం. ఇలాంటి ఉపయోగపడే దాసోహాన్ని ఖచ్చితంగా మళ్ళీ ఎంబడే కడితే బాగుంటుందని చెప్పి ఎంబడే దాన్ని స్టార్ట్ చేయించి దాసోహాలు కూడా కంప్లీట్ చేయించి అక్కడ ఉన్నటువంటి షాప్స్ కూడా వీరశైవ సమాజానికి ఏదైతే 40-45 షాప్స్ ఈరోజు పాత 15 ఏవైతే ఉన్నాయో ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళకి ఇప్పించుకోలేదు. తర్వాత ఈ కొత్త అన్నీ కూడా మ్యాక్సిమం 90%-95% వాళ్ళకే వీరశైవ సమాజానికి మీకు ఇవ్వడం ఖచ్చితంగా. ఇంతకుముందు కూడా బసవరాజు గారు అడిగారు, శిశుమందిర్ స్కూలు మేము వేద పాఠశాల పెట్టాం, మాకు కావాలన్నప్పుడు మాకు ఇంటర్వ్యూలు ఇచ్చిన తప్పకుండా, ఎందుకంటే మాతా సోదరులు కూడా ఖచ్చితంగా మేము ముందు చూసుకుంటాం, అన్ని సహకారం చేసుకుంటామని చెప్తా ఉన్నారు. వాళ్ళు ఒక డిపిఆర్ కూడా అడిగారు. ఏంటంటే ఆ వేద పాఠశాల పెడితే దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, దాని అన్నీ మీరు చెప్పి ఒక డిగ్రీ ప్రాజెక్ట్ రిపోర్ట్ వాళ్ళు కమిషనర్ అడిగారు. ఖచ్చితంగా మన దగ్గర ఉన్నకాడు చేసి ఇవ్వండి. నేను ఖచ్చితంగా డెవలప్మెంట్ కమిషనర్ దగ్గర కూర్చొని ఖచ్చితంగా చేపించి ఆ శిశుమందిర్ స్కూల్ని ఖచ్చితంగా ఈ డెవలప్మెంట్ తక్కువ వెళ్ళి వాళ్ళు ఇచ్చేవారు. ఇప్పటికే దానికి రెంట్ ఎక్కువేసారు. ఇలా వాళ్ళు ఎంత 1,00,000 రూపాయలు వెళ్తున్నారంటే అంతా తక్కువ.
తక్కువ రెండుకి ఖచ్చితంగా ఇప్పించే ప్రయత్నాన్ని ఖచ్చితంగా నామకం చేస్తాను. ఇంకా కూడా చంద్రశేఖర్ గారు ఉన్నారు, దీనికి 25 లక్షల రూపాయలు కూడా ఇచ్చినాం. అది కలెక్టర్ దగ్గర పెళ్లి అది కూడా తొందరగా వస్తుంది. ఒక పెళ్లికి ఖచ్చితంగా ఎక్కడైనా మీరు ఒక పెళ్లికి అది డిఎంఎఫ్నే ఇచ్చినాం. వేరే కూడా ఫండ్స్ కూడా ఇబ్బందులు తొందరగానే అది కూడా 40 రోజులలో అది కూడా ఇప్పించే బాధ్యత తీసుకుని ఖచ్చితంగా ఇస్తానని చెప్పి కూడా వేదికగా అందరికీ తెలియజేస్తూ, ఇంకా మీ దాంట్లో కూడా ఖచ్చితంగా పేద పడుకోలేవారు ఉన్నారు. హౌసెస్ అడిగిన చంద్రశేఖర్ గారు ఖచ్చితంగా దాంట్లో ఎలువలు ఎలుపులు ఇస్తుంది. మీరు ఇచ్చే లిస్టు కాకుండా ఆల్రెడీ గవర్నమెంట్ వెరిఫై చేసింది. ఎవరైతే ఇంతకుముందు ఆ స్కీమ్లో ఎలిజిబుల్ అయిన ఆ స్కీమ్ ఎలిజిబుల్ కాలంలో ఒక లిస్ట్ ఉన్నది. దాంట్లో ఉన్న వాళ్ళు మీ పేరు ఎవరైనా ఇస్తే ఇందరూ ఖచ్చితంగా మీకు అందరికీ ఎవరికైతే లేవో ఎలిజిబుల్ ఉన్నటువంటి వారికి నిరుపేదలకు ఖచ్చితంగా ఇప్పించే బాధ్యత ఒక ఎమ్మెల్యే తీసుకొని మీకు అంతా కూడా ఇస్తారని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఇంకా కూడా సమాజ సేవ చాలా మటుకు ఇప్పటికే బీజేపీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ మీరు ప్రస్తుతం చేస్తూ ఉన్నారు. ఇంకా కూడా మీ సేవలు లేకున్నంత వరకు గ్రామీణ ప్రాంతంలో పట్టణంలో కాకుండా తప్పకుండా గ్రామీణ ప్రాంతం కూడా మీ సేవలు ఉపయోగించుకోవాలి, అక్కడ కూడా సేవ చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు